తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. ఎవరికీ చెప్పమాక. దుర్గాంబ హైక్లాస్ కాఫీ హోటల్ యజమాని శంకరయ్య చాలా హడావుడిగా ఫలహారాలు అందిస్తున్నాడు. పేరుకి శంకరయ్య యజమాని కాని పెత్తనమంతా అతని భార్య సుబ్బమ్మది. సుబ్బమ్మది పట్నం కనుక పల్లెటూరు శంకరయ్యకి ఏమీ రాదని తీర్మానించుకుని అజమాయిషీ చేస్తుంది. తన పట్నవాసానికి రుజువుగా మాటల్లో మధ్య మధ్య ఇంగ్లీషు పదాలు వాడుతుంది. పైగా అట్లు పోసేది తను. ఎంత మొగుడైనా అతగాడు అందించేవాడు గదా. శంకరయ్య లోపలికొచ్చిన వాళ్లని వరసలు పెట్టి ఆహ్వానించి కూర్చోబెడుతున్నాడు. బావా, ఇటు కూర్చో బావా, ఇవాళ ఎంత ఆలస్యమైందే. ఇలా ఇహ వరండాలోంచి వంటిట్లోకి పెట్టే కేకలు ఇలా ఉంటాయి. పుల్లారావు గారొచ్చారు, ఓ పెసరట్టు, అల్లం పచ్చిమిరపకాయలు ఎక్కువ, ఎల్లారావు గారికి ఉల్లిపాయ రోస్టు అని శంకరయ్య అంటుంటే పుల్లారావు ఎల్లారావులు పొంగిపోయేవారు. లోపల సుబ్బమ్మ పెనం మీద అట్లకాడుతో ఠాంగ్ అని కొట్టడంతో పాటు అట్టు రెడీ లేక అట్ రెడీ అంటూ తిరుగు అరిచేది. వచ్చిన వాళ్ళకి తన గొంతు వినిపించడం ఆవిడకో సరదా. శంకరయ్య పరుగు పరుగున అట్లు ఆకులో వేసుకొచ్చి అందిస్తే పుల్లారావు ఎల్లారావులు తమ పేరు మీద ప్రత్యేకంగా కాల్చిన ఆ అట్లు మురిసిపోతూ తింటుంటే అడక్కుండానే ఉప్మా వడ్డించేవాడు. చట్నీ మిగిలిపోయిందని రెండో ఉప్మా కూడా తగిలించేవాడు. అయితే ఉప్మా మిగిలిపోతే చట్నీ మళ్లీ వేయడానికి గింజుకు చచ్చేవాడు. చట్నీ అయిపోతే సరికేం చేసుకోను అంటూ చెంచాతో విదిలించేవాడు. ప్రతి పావుగంటకి చట్నీ రాచెప్పులో నీళ్లు కలుపుతూ వీధిలోకి చూస్తుండేవాడు. యాత్రికులు కనిపిస్తే చెంగున వీధిలోకి గెంతి ఇడ్లీ ఉప్మా అట్టు రెడీ అంటూ చుట్టుముట్టి వాడికి ప్రదక్షిణం చేసేవాడు. కొబ్బరికాయలు కొనుక్కోవాలి, స్నానం చేయాలి అని వాళ్ళంటే అదేం వినిపించుకోకుండా రామనామంలాగా ఇడ్లీ ఉప్మా అట్టు రెడీ అంటూ వాళ్ళని అడుగు ముందుకు వేయనిచ్చేవాడు కాదు. పోనీ టిఫిన్ చేసే వెళ్దాం అనే స్థితిలో వాళ్లని పెట్టి ముక్కుకు తాడేసి హోటల్లోకి లాక్కొచ్చేవాడు. ఓసారి ఓ అరడజన మంది కుర్రకారు హోటల్లో జరబడి కావలసినంత తిని చట్నీ గురించి పేచీలేసుకుని లెక్క తప్పు చెప్పి కావాలని శంకరయ్యతో తగాదా పెట్టుకున్నారు. అట్టు సైజ్ తగ్గింది కాబట్టి హాఫ్ రేట్ అన్నారు. ఉప్మాలో జీడిపప్పు తగల్లేదు కనుక అస్సలు డబ్బులివ్వం అన్నారు. మాట మీద మాట పెరిగింది. పందిరి పీకేస్తామన్నారు కుర్రకారు. పీకండు చూస్తా అని తిరగబడ్డాడు శంకరయ్య. అనటమేమి, అందులో ఓ కుర్రాడు పెన్సిల్ చెక్కుకునే చాకు బయటకు తీసి బల్లమీద నిలువున టాంగును గుచ్చాడు. శంకరయ్యకు ముచ్చెమటలు పోశాయి. అతనికి పెళ్ళాన్ని చూసినా చాకును చూసినా మాట పడిపోతుంది. ఎంతో అంత ఇచ్చి వెళ్ళండయ్యా అన్నాడు ఏడుపు ముఖంతో. కుర్రకారు వాళ్ళకి తోచింది దానమిచ్చి బయటికి వెళ్లటమే తడువు. ఇంట్లోంచి సుబ్బమ్మ పరిగెత్తుకొచ్చి మొగుణ్ణి ఈ విధాన దీవించింది. నువ్వు మొగాడివా, నువ్వు మొగుడివా, ఆ ఫైటింగ్ గాళ్లకు టిఫిన్ ఎందుకిచ్చావు? ఆ బ్లడీ అట్లా అరుస్తుంటే నీ నోరేమైంది? అసలు నువ్వు బ్లడీవి, నువ్వు పూలివి, నువ్వు యూజ్లెస్వి. పో, దుకాణం కట్టేసి కిష్టికెళ్ళి స్నానం చేసిరా అని తరిమేసింది. శంకరయ్యకి పెళ్ళాం తిట్టినందుకు కాదుగాని ఇంగ్లీష్లో తిట్టిందే అని బాధపడుతూ కిష్టబొడ్డిన చింత చెట్టు కింద కూర్చుంటే అక్కడ పుల్లలేరుకుంటున్న మల్లి కనిపించింది. మల్లి మంచి వయసులో ఉంది. ఉన్నట్టుండి శంకరయ్యకు మల్లి మీద మనసైంది. దగ్గరికెళ్ళి మెలికలు తిరుగుతూ ఏమేమే రోజుకి ఎంత సంపాదిస్తావే అని అడిగాడు. ఎంతొస్తేనే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా అంది మల్లి. హోటల్కి రావే, ఉప్మా పెడతాను అన్నాడు శంకరయ్య. డబ్బులు అతని దగ్గర ఎప్పుడూ ఉండవు కనుక ఆ ముక్క కరెక్ట్గానే అన్నాడు. మల్లి ఇంతెత్తుని లేచి నాకు ఉప్మా పెడతావంట్రా, నన్ను రమ్మని పిలుస్తావంట్రా అంటూ తిట్లు లంకించుకుంది. ఆ తిట్లతో ఏడుపు కలిపింది. ఈ ఏడుపులు కృష్ణలో స్నానం చేస్తున్న పోలీస్ చెవిన పడ్డాయి. అతగాడు ఒళ్ళు తుడుచుకోకుండా పరిగెత్తుకొచ్చి తడితుండుగుడ్డతో శంకరయ్య చేతులు కట్టేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు. గంటసేపు కటకటాల వెనకాలుంచి వారం రోజుల పాటు తిన్నంత టిఫిన్కి ఒప్పందం కుదిరాక శంకరయ్యను వదిలేశాడు పోలీసు. ఆ మర్నాడు ఉదయం దుకాణం కట్టేసి వీధిలో వస్తుంటే ఎవరో శంకరయ్య అని పిలిచారు. శంకరయ్య దగ్గరికెళ్ళి, రామయ్య బావా, చింత చెట్టు దగ్గర మల్లిని పలకరించాను, అమ్మ తోడు నేనేం చేయలా, పోలీస్ తీసుకెళ్లాడు, ఓ గంట లోపలుంచి వదిలేశాడు, నా మీదొట్టు ఎవరికీ చెప్పమాకు అని ముందుకెళ్లాడు. ఇంకెవరో ఓరి శంకరయ్య అంటే అతని దగ్గరికెళ్ళి పుల్లయ్యన్నా చింత చెట్టు దగ్గర అంతా పాడి ఎవరికీ చెప్పమాక అన్న పల్లవితో ముగించి ఒట్టేయించుకున్నాడు. అలా పిలిచిన వాళ్లకి పిలవని వాళ్లకి తనే కథంతా చెప్పి ఊరంతా చాటింపు వేయించుకున్నాడు. మర్నాటికి విషయం సుబ్బమ్మ చెవిన పడ్డది. భద్రకాళ్ళు అయిపోయి వంట వడ్డన అంతా తనే చూసుకుంటూ మొగుడి చేత వారం పాటు అంట్లు తోమించింది. అంట్లు తోముతూ శంకరయ్య ఆశ్చర్యపోయాడు. ఎవరికీ చెప్పమాకాని ఒట్లు వేయించుకున్నానే. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.